నమస్తే బీఆర్కే భక్తికి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మళ్ళా హనుమాన్ జయంతి రాబోతుంది అంటున్నారు. మొన్న ఆల్రెడీ హనుమాన్ జయంతి వచ్చింది, అలా 2 సార్లు వస్తుంది అంటారా? హనుమాన్ జయంతి ఎక్కడ వచ్చిందమ్మా? మొన్న హనుమద్ విజయయాత్ర అని కదా అన్నారు. అది జయంతి కిందే అంటున్నారు అందరూ. ఉత్తర దేశంలో అటువంటి ఒక నమ్మకం ఉంది. అది ఇప్పుడు గతంలో జరిగింది చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడు జన్మించాడని ఉత్తర దేశంలో కొన్ని సంప్రదాయాల వారు నమ్ముతారు, వాళ్ళు చేసుకుంటారు. మనం ఎప్పుడు వైశాఖ బహుళ దశమి మందవారం అంటే శనివారం ఆయన జన్మించాడని పరాశర సంహిత రామాయణంలో కొంత ఉత్తర భాగంలో కూడా కొంతవరకు అదే ఉన్నట్టుంది. పరాశర సంహిత స్పష్టంగా చెప్పినటువంటి మాట కనుక హనుమంతుడు జన్మించినటువంటిది వైశాఖ బహుళ దశమి. అదే ఆ రోజు జరుపుకోవాలి. ఆ రోజు ఇది జరుపుతున్నారు అది జరుపుతున్నారంటే ఏదో సమన్వయంగా చెప్పడానికి హనుమద్ విజయ యాత్ర అని పెట్టారు. అంటే హనుమంతుడు విజయం చేసింది. ఆయన రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు కదా చైత్రమాసంలో వచ్చాడు. పంచమి నాడు వచ్చేసాడు, లేకపోతే భరతుడు శరీరం వదిలేస్తాడని భయం. వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఏర్పాట్లు చేసుకున్నారు, వీళ్ళని కూర్చోబెట్టారు, క్షురకర్మలు చేయించారంటే మరి అడవిలో వీళ్ళకేం ఉండవు కదా. మనకెంత అపోహలంటే అరణ్యవాసంలో ఉన్న రాముడికి గడ్డాలు ఉండవు, మరి జుట్టు మాత్రమే కట్టేసి ఉంటాయి. చిన్నపిల్లడేం కాదు కదా. ఇవన్నీ చేయించినట్టు రామాయణంలో ఉంది. బొమ్మల్లో మనం వెయ్యంగానే అవన్నీ చేయించి చక్కగా తయారు చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు అందరినీ ఆదరించాడు. చివరికి ఆదరించింది ఎవరినంటే హనుమంతుడిని. ఎందుకంటే అతనికి ఏమిచ్చి ఆదరించాలో ఆయనకు అర్థం కాల. ఏమిచ్చినా హనుమంతుడికి ఇచ్చి తక్కువే. తాను బ్రతికుండడానికి, సీతాదేవి బ్రతికుండడానికి మూల కారణమైనటువంటి వాడు హనుమంతుడు కదా. కనుక హనుమంతుడికి ఏమిస్తే కృతజ్ఞత తీరుతుంది? నేను నీకు కృతజ్ఞత తీర్చుకోను అన్నాడు రాముడు. ఎందుకంటే ఎంత ఇచ్చినా నీకు నేను ప్రత్యుపకారం చేస్తే సరిపోదు. రెండోది, నేను ప్రత్యుపకారం చేసేటటువంటి పరిస్థితి నీకు రాకూడదు. ఉపకారం ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు. హనుమంతుడికి ఉపకారం చేసే పరిస్థితి రాకూడదు అంటే అతడికి ఎటువంటి ఆపద రాకూడదు. ఇలా చెప్పి ఇవ్వగలిగింది ఒకటే అని చెప్పి వీళ్ళు కౌగిలించుకున్నాడు. ఇది చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మరి దాని పేరే హనుమద్ విజయోత్సవము అని. హనుమంతుడు విజయాన్ని పొందినటువంటిది అని హనుమంతుడి విజయానికి సంబంధించింది అన్నారు. ఇక్కడ ఇంకో సంగతి కూడా తెలుసుకోవాలి మనం. హనుమంతుడికి సంబంధించి అంజనాదేవి కుమారుడు హనుమంతుడు ఈ కథ అంతా ఇట్లా పెట్టి మరి రామాయణంలో ఉన్నది కాక హనుమంతుడికి సంబంధించినటువంటి అనేకమైన రూపాలు, మంత్ర రూపాలు ఉన్నాయి హనుమదు ఉపాసనకి. హరిమర్కట మర్కట మొదలైనవి చాలా ఉన్నాయి. ఇటువంటి ఒక మంత్రానికి అధిదేవత అయినటువంటి హనుమంతుడికి సంబంధించి చైత్ర పూర్ణిమకి ప్రాధాన్యం ఉంది. ఆ మంత్రానికి సంబంధించి దానికి సంబంధించింది ఏదన్నా చేస్తారేమో. కొన్ని ప్రాంతాల వాళ్ళకు ఉంది, ఉత్తర దేశంలో విశ్వాసం ఉంది చైత్ర పూర్ణిమ నాడే ఆయన జన్మించాడు అని. కానీ అలా చేయడం మొదలుపెట్టాక మాలాంటి వాళ్ళు ఊరుకోరుగా ఇలా పరాశర సంహితలు ఇట్లా ఉంది కదా అని అడిగితే అదే విజయయాత్ర అండి ఇదని చెప్పి, శోభాయాత్ర విజయయాత్ర. మన దాన్ని హనుమత్ జయంతి అనలేదు కదమ్మా, హనుమద్ విజయయాత్ర అనే అన్నారు. అసలు ఆయనది వైశాఖ బహుళ దశమి మందవారం అంటే శనివారం ఆయన జన్మించాడు. ఆ రోజున జయంతికి ఆ రోజు ప్రత్యేకించి ఏమైనా చేయాల్సినవి ఉంటాయమ్మా? ఎవరైనా హనుమంతుడిని పూజించటమే. హనుమంతుడిని పూజించిన దానికన్నా ఆయనకి ఇష్టమైంది ఏమిటి? రాముడిని పూజిస్తే ఆయన సంతోషపడతాడు. కనుక సీతారామ లక్ష్మణులు ఉన్న హనుమంతుడు ఉన్నటువంటి చిత్రపటానికి పూజించండి. హనుమంతుడికి గారెలు ఇష్టం అంటారు, గారెలు చేసి వడమాల వేయండి. ఆయనకి తమలపాకులు ఇష్టం, తమలపాకులతో పూజ చేయండి. ఆయన ఎప్పుడో సీతాదేవిని వల్ల ఒక మాట తెలుసుకుని ఒళ్ళంతా చందనం సింధూరం పూసుకున్నాడు. అమ్మ నువ్వు బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అంటే, నేను ఇక్కడ పెట్టుకుంటే రాముడికి క్షేమం అందిట ఆవిడ, అందుకని ఆయన ఒళ్ళంతా పూసుకున్నాడు రాముడు క్షేమంగా ఉండాలని. అందుకని సింధూరం ఆయనకు అర్పించండి, ఇవన్నీ చెయ్యండి.
ఎందుకు ఆ, మనమేమో వడమాల వేస్తాం అవును. గారెలతో, ఉత్తర దేశంలో జిలేబీలు వేస్తారు. ఏమిటి అంటే రెండిట్లో ఉన్నది మినప్పప్పే. వాళ్ళు తీపి తింటారు, మనం తీపి ఎక్కువ తినం. ఎందుకు మినప్పప్పు అంటే అది శనికి సంబంధించినటువంటి ధాన్యం కనుక దాని మీద ఆధిపత్యం ఉండాలి గనక ఆయన దాన్ని అణిచాడు గనక దాంతో ఇస్తారు. ఇలా చాలా ఉంటాయి విశేషాలు. అసలు తెలియదమ్మా ఈ విషయాలు, చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వడమాల వేస్తాం అన్న విషయం తెలుసు మనకి, ఈ జిలేబీలతో వేస్తారన్నది మాత్రం జిలేబీలు నార్త్ ఇండియన్స్, అది అసలు తెలియలేదు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని తలుచుకుంటే చాలు ఈ 6 లక్షణాలు వస్తాయి. నిజంగా బుద్ధిమంతుడు హనుమంతుడు. బుద్ధి అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు కాక ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదని వివేచన చేసి పనికొచ్చేదాన్ని స్వీకరించే లక్షణానికి బుద్ధి అని పేరు. మనకు సోషల్ మీడియాలో బోల్డ్ విషయాలు వస్తాయి, అన్నీ పట్టుకుంటామా? ఆవిడెవరో పాపం ముఖానికి ఫేషియల్ చేసుకోమంటే సోషల్ మీడియాలో చూసి చేసుకుని మొహం అంతా మాడిపోయి చర్మం అంతా కాలిపోయి ఇప్పుడు మొహానికి మాస్క్ వేసుకు తిరుగుతోంది. అట్లా ఏది పడితే స్వీకరించకూడదు కదా. అంచేత వివేచన ఉండి ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు అని తేల్చగలిగినటువంటి లక్షణానికి బుద్ధి అని పేరు. హనుమంతుడు బుద్ధిమంతుడు. బుద్ధిర్ బలం. ఇప్పటికీ వ్యాయామశాలలన్నీ కూడా హనుమంతుడి ఫోటోనే ఉంటాయి. యశః కీర్తి. ధైర్యం. ధైర్యం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనస్సుకున్నటువంటి అస్థిరత్వాన్ని పోగొట్టుకోకపోవడం. మనం కాస్త ఏదన్నా వచ్చేస్తే కంగారు అంటాం, అట్లా అనకుండా మనస్సు స్థిరంగా ఉండడం, అది ధైర్యం. యశో ధైర్యం. నిర్భయత్వం. ఎక్కడా భయపడాల్సిన పని లేదు. భయం ఎప్పుడమ్మా తప్పు చేస్తే ఉంటుంది, తప్పు చేయని వాడికి భయం ఉండదు కదా. నిర్భయత్వం. ఆరోగ్యత. ఎటువంటి అనారోగ్యం ఉండదు, ఎందుకంటే ఆయన సంజీవుని పట్టుకొచ్చాడు, ఆయన్ని తలుచుకుంటేనే రోగాలన్నీ పోతాయి. వాక్పటుత్వం. మాట్లాడడంలో నేర్పరితనం. అస్సలు హనుమ మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. మొట్టమొదటిసారి హనుమన్ చూసినటువంటి రాముడు ఇచ్చిన సర్టిఫికేట్ చాలమ్మా మాట ఎట్లా ఉండడాన్ని. 4 వేదాలు చదువుకున్నాడు అని లక్షణాలు చెప్తాడు. వ్యాకరణంలో పండితుడై ఉంటాడు, శాస్త్రాలన్నింటిలో నిష్ణాతుడై ఉంటాడు, లేకపోతే ఇంత బాగా మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాడు, ఒక అపస్వరం కానీ ఒక అపశబ్దం కానీ ఒక వ్యాకరణ దోషం కానీ రాలేదు. నెమ్మదిగా మాట్లాడలేదు, అలాని వేగంగా మాట్లాడలేదు, గొంతు పీలగా లేదు, గొంతు హెచ్చు స్థాయిలో లేదు, సన్నగా లేదు, లో గొంతుక కాదు. ఇవన్నీ ఉండడంతో పాటుగా మాట్లాడేటప్పుడు ముఖ కవళికల్లో వికారం రాల. అంటే కనుబొమలు ఎగరేయడం, ముక్కులు చిట్లించటం, నొసలు చిట్లించటం, ఇట్లాంటి వికారాలు ఏమీ లేవు. ఎంత చక్కగా మాట్లాడాడో. ఇన్నిట్లోనూ పండితుడయ్యి ఉంటాడు కనుక ఇతడి లాంటి దూత ఉన్నట్టయితే చంపటానికి వచ్చినటువంటి శత్రువు కూడా మిత్రుడైపోతాడు కదా అన్నాడు రాముడు లక్ష్మణుడితో. హనుమంతు చూడగానే చెప్పినటువంటి మాట ఇదొక్కటి చాలదమ్మా. కాకువు గురించి కూడా మాట్లాడాడు. కాకువు అంటే పదం మీద ఇంటోనేషన్ ఎక్కడ పెడతాం. నువ్వు ఇప్పుడు వచ్చావా అండం వేరు, నువ్వు ఇప్పుడు వచ్చావా అండం వేరు, నువ్వు ఇప్పుడు వచ్చావా అండం వేరు. ఏ పదం మీద మనం స్ట్రెస్ చేసి పెట్టామో దాన్ని బట్టి అర్థం మారిపోలే. అది కూడా లేకుండా చాలా చక్కగా మాట్లాడాడంట. వాక్పటుత్వం. మనకి మంచి భాష రావాలంటే హనుమంతుడికి నమస్కారం చేసుకోవాలి. హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని తలుచుకుంటే చాలు ఇవన్నీ వస్తాయి అన్నాడు. అటువంటి హనుమంతుడిని మనం నిత్యం తలుచుకుందాం. ఏం పోయింది మనకే? రోగాలు ఉండకూడదు, బుద్ధి బాగుండాలి, మంచిని స్వీకరించగలగాలి, మంచి చెడు ఏదో తెలుసుకోగలిగిన నేర్పరితనం ఉండాలి, ఏ రోగము లేకుండా ఉండాలి, మనం బాగా మాట్లాడగలగాలి కదా. కనుక హనుమంతుడిని స్మరించుకుందాం. హనుమంతుణ్ణి స్మరించకపోయినా పర్వాలే, రాముణ్ణి తలుచుకుంటే వచ్చి అక్కడే కూర్చుంటాడు ఆయన. అవునమ్మా. అది ఒక మంగళవారం అమ్మా లేదంటే శనివారం పూజ 2 రకాలుగా చెప్తూ ఉంటారు ప్రత్యేకించి. మంగళవారం చేస్తారు, వాస్తవంగా ఆయన జన్మించింది మాత్రం శనివారం. మంగళవారం అయితే చేస్తూ ఉంటారు చాలా మంది. చెయ్యొచ్చు, తప్పేం లేదు.
శనివారం అయితే ఆయన జన్మించింది. ఎందుకంటే ఈ కుజ దోషాలు ఇవన్నీ పోతాయని చెప్పి ఆయన్ని ప్రార్థించడమే వాస్తవానికి. మా హనుమంతుల వారికి వివాహం జరిగిందంటారా? జరిగే ఉంటుందమ్మా, జరగలేదని ఎందుకు అనుకుంటున్నాం మనం? ప్రత్యేకంగా చెప్పకపోతే పెళ్లి జరగలేదని ఎట్లా అనుకుంటాం? చెప్పాలా? హనుమంతుడికి పెళ్ళి అయ్యిందో లేదో రామరావణ యుద్ధానికి అవసరం లేదు కదా, అందుకని చెప్పలేదు. చెప్పనంత మాత్రాన్ని పెళ్లి జరగలేదని చెప్పడానికి లేదు. ఎక్కడన్నా ఆయన బ్రహ్మచారి అని ఏమన్నా చెప్పారా? బ్రహ్మచారి అంటే కూడా నిరంతరం బ్రహ్మజ్ఞానంలో ఉండేవాడని అర్థం, అంతేగాని పెళ్లి కానివాడని కాదు అర్థం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే BA డిగ్రీకి వాడు పెళ్లి కాని ఆర్ట్స్ విద్యార్థినా? కాదు, ఆర్ట్స్ చదువుతున్నాడని అర్థం, అంతే. మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలు.